భారతదేశ ప్రజలము మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు పిల్లలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయ భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రములు అంతస్తులను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను అఖండతను వనగొచ్చు సౌభ్రాతను పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని. నమస్కారం. భారతదేశ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సమానత్వంతో జీవిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకొని వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వారి ఆశయాలకు అనుగుణంగా అందరం పనిచేస్తామో మనకి శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం, అభివృద్ధి అన్నీ కూడా సవ్యంగా సాగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ రేపు 19వ తేదీ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని మనం రాష్ట్రంలో విజయవాడలో 19వ తేదీ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. దానికి వీలైనంత ఎక్కువగా మనం అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పాన్ని రాబోయే 19వ తారీఖున విజయవాడలో స్వరాజ్ మైదాన్లో ఆవిష్కరణ చేయబోతున్నారు. దాని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే